మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. వివరాలు సరిగా లేకపోతే నేను ఇలాగే మాట్లాడతాను. అది తప్పనుకుంటే ఎలా? రావద్దు అంటూ SMS ఇచ్చిందేంటి? ఎందుకు ఇలా ఇచ్చి ఉంటుంది? ఒకసారి లోపలికి వెళ్దాం. అదేమీ లేదు, ఊరికే తినాలనిపించింది, అందుకే వచ్చాను. అమ్మమ్మ, తను ఎందుకు వస్తే మనకెందుకు? ఆగవే, మనం వచ్చామంటే దానికి ఒక కారణం ఉంది. కడుపుతో ఉన్న పిల్లవి నీకు ఐస్ మీద మనసు పడింది, నేను తీసుకొచ్చాను. అలాగే తను రావడానికి కూడా కారణం ఉండాలి కదా. ప్రతి దానికి కారణాలు ఉండవు. తినాలనిపించింది, వచ్చాను. మరి వెళ్ళిపోతున్నావేంటి? కడుపు నిండింది. పదవే స్వర్ణ, మనం ఐస్ క్రీమ్ తిందాం. శని వదిలింది అనుకుంటుంటే ఏలినాటి శనిలా నువ్వు దాపరించావు. సీత గారు, వెళ్ళవతలకి. రాహుకేతులా ఇలా నా వెంటపడి వేధిస్తున్నారెందుకు? సీత గారు, మీకు విషయం చెప్పాలి. నేను వినను. వెంట పడకుండా వెళ్ళవతలకి. సీత గారు, ఇంకొకసారి ఇలా వెంట పడితే బాగుండదు. మైండ్ ఇట్. ఏంటబ్బా ఇది? సీతకు కాబోయే భర్త ఎవరా తెలుసుకుందామని నేనొస్తే అసలోడు కనపడకుండా అనవసరం వాళ్ళంతా కనిపిస్తున్నారేంటి? స్వర్ణ రావడం ఏంటి, ఆ మంగమ్మ గారు రావడం ఏంటి, ఆ రఘురావు గారు రావడం ఏంటి, అసలు అవసరమైన వాడు రాకపోవడం ఏంటి? ఏంటి ఏం అర్థం కావట్లేదే. ఏంటో ఇవాళంతా అయోమయంగా ఉంది. ఏదో ఆ పంతులు గారు చెప్పినట్టు అన్నీ చేశాం. ఇకనైనా దాని పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా జరిగిపోతే మనసు కుదుట పడుతుంది. వదినా, నువ్వేమో పూజలు వ్రతాలు నోలు చేసి ముడిపడితే మనసు కుదుట పడుతుందా అనుకుంటున్నావు. సీతేమో ఎవరి మనసు కుదుట పడే అవకాశం లేకుండా చేసి ఆ మంగమ్మ గారిని గిల్లి పంచాయతీలు పెట్టుకుంటా ఆవిడ పంతం పెంచుతుంది. ఆవిడేమో రెచ్చిపోయి వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఏంటయ్యా రాధాకృష్ణ, ఏమైంది? ఎందుకలా అంటున్నావు? ఏదో చూసింది మనసులో దాచుకోలేక అడిగా. వచ్చాక నువ్వే అడుగు. అసలు ఏం జరిగిందో చెప్పు. సీత ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళటం చూసా. ఏంటబ్బా ఎన్నడూ లేని ఒంటరిగా వెళ్తుందని చూసి అలా తొంగి చూసా. సరే, సీతన్ రాణి, నువ్వు చెప్పే దాంట్లో నిజమెంతుందో తేలుస్తా. అదిగో నిండా నూరేళ్ల ఆయుసు మాటలను వచ్చేసింది. అడుగు. అడగవే, నువ్వే అడుగు. అడుగుతా, భయమా? సీత, నువ్వు ఐస్ క్రీమ్ పార్లర్కి ఎందుకు వెళ్ళావు? వెళితే తప్ప? తప్పు కాకపోతే మరి ఏమి లేకపోతే మంగమ్మ గారు కనపడగానే ఎందుకు కంగారు పడ్డావు? లేచి వెళ్ళిపోయే ప్రయత్నం ఎందుకు చేసావు? అది నా ఇష్టం, మీకెందుకు? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా అదేమైనా వెళ్ళకూడని ప్రదేశమా?
ఏదో నేరం చేసినట్టు అక్కడికి ఎందుకు వెళ్ళావని ప్రశ్నలు వేస్తున్నారు. ఇలా అయితే నీ పూజలు ఎలా ఫలిస్తాయి వదినా?